హాయ్ అండి. అచ్చెన్నాయుడు గారు నిన్న ఒక ఇంటర్వ్యూ ఏదో చూశానండి. ఈనాడులో అనుకుంటాను. చాలా దారుణంగా ఉందండి. చాలా దారుణం. ఎందుకంటే ప్రజల్ని ఎంత మోసం చేశారో మీరు అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న చిన్నంగా ఇలాంటి సైడ్ క్యారెక్టర్ల ద్వారా అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తున్నారేమో అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అమ్మఒడి తల్లికి వందనం 15,000 అన్నారు. 13,000 వేశారు. 2,000 వచ్చేసి ఏదో స్కూల్ బాగు కోసం కలెక్టర్ అకౌంట్‌లో ఏశారు. ఎందుకంటే స్కూల్‌లోనే ఇచ్చుంటే అయిపోయేది కదా! హెడ్ మాస్టర్‌కో లేకుంటే ఆ ఊర్లో ఎవరో ఒకళ్ళని ఒక కమిటీ ఉంటుంది కదా! ఆ కమిటీకి ఇచ్చేసుంటే వాళ్ళ స్కూల్‌లో టాయిలెట్లు గాని మిగతాయి అయితే బాగు చేయడానికైతే ఉపయోగపడి ఉండేవి. కానీ అది పక్కన పెట్టేశారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడు సైలెంట్‌గా అయితే ఈ 15,000 ఏదైతే ఉందో ఆడవాళ్ళకి ఇచ్చేది లేకుంటే అంతకుముందు బీసీ మహిళలకి ఏదైతే రూ. 18,000 ఏదైతే వస్తాయో బీసీలకి లేకుంటే కాపు నేస్తం ఇలాంటి రకరకాలు ఉన్నాయి కదా! వాటికైతే 18,000 ఆడవాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ డబ్బులు కూడా P4 విధానం అంటే ఏదైతే మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా! ఆ పథకంకి అంటే ఆ స్కీమ్ అనకూడదు దాన్ని. అది ఎవడిస్తాడో మనకైతే క్లారిటీ లేదు. అప్పుడేదో హడావుడిగా అయితే స్టార్ట్ చేశారు P4 విధానాన్ని. దాని కింద అయితే దాన్ని అంటే సూపర్ 6 కింద కాదు. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఏదంట P4 మీద కింద మార్గదర్శకులు వచ్చి ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనకైతే పంచుతారంటండి. ఇదైతే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పి, విజన్ అని చెప్పి, నేను డబ్బులు సంపాదిస్తా అని చెప్పి, డబ్బులు సృష్టిస్తా అని చెప్పి రకరకాలుగా చెప్పుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజైతే నట్టేటిన ముంచేశారనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని ఎవరైతే ఓటేశారో ఈ సూపర్ 6ని నమ్మి వాళ్ళందరిని కూడా చాలా మభ్యపెట్టారు. ఆళ్ళు సూపర్ 6 వీళ్ళు గవర్నమెంట్ పూర్తయ్యేసరికి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ తల్లికి వందనం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సింది కాబట్టి అన్నదాత సుఖీభవ కూడా ఇస్తారు. ఇది అలానే ఫ్రీ బస్ కూడా ఆగస్టులో అంటున్నారు. చూద్దాం. ఇంతకుమించి మిగతా అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎవరైతే ఆడవాళ్ళకి 15,000 కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకోటి అసలు మెయిన్ విషయం ఏంటంటే P4 విధానంలో అన్ని P4 అంటున్నారు. ఆడవాళ్ళకి 19 సంవత్సరాలు నిండి నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 15,000 ఇస్తున్నారు కదా! అయన్నీ కూడా P4 విధానంలోకే తీసుకొస్తామని చెప్తున్నారు. అచ్చెన్నాయుడు గారు చెప్పిన ప్రకారం అయితే. అంటే ఖచ్చితంగా సూపర్ 6 మీద పెద్ద ఆశలైతే పెట్టుకోవద్దు. వాళ్ళు ఇచ్చినప్పుడే మహాభాగ్యం అనుకోవడం తప్ప పెద్ద ఆశలైతే లేవండి. నాకైతే అదైతే క్లారిటీ వచ్చేసింది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ఇంకా వాళ్ళు చెప్పిన చాలామంది సైలెంట్ అయిపోయింది. సంవత్సర కాలంలో ఏ టీవీ ఛానల్‌లో కూడా ఎవరు కూడా ఎక్కువ మాట్లాడట్లేదు దీని గురించి. ఏంటంటే 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తానని చెప్పారు. ఎవరైతే బీసీలు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తానని చెప్పారు. ఎందుకంటే పింఛన్ వయసు వచ్చేసి 60 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళకైతే పింఛన్లు అయితే రావడం చూస్తాం ఏజ్డ్ పర్సన్స్‌కి. కానీ ఈరోజు దాన్ని సైడ్ అయిపోయింది. అసలు ఎక్కడ కూడా ఏ టీవీ ఛానల్‌లో కూడా ఎవరు దాన్నైతే టచ్ చేయట్లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ ఉన్నారో వారికైతే 50 సంవత్సరాలు పింఛన్, మిగతా ఓసీలకి 60 సంవత్సరాలకు వస్తే బీసీలకైతే 50 సంవత్సరాలకి ఇస్తామని చెప్పారు. అది చాలా సైలెంట్ అయిపోయింది. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ఈ రకంగా అయితే అందరిని మోసం చేసుకుంటూ వస్తుంది ఈ గవర్నమెంట్ అయితే. ఎందుకంటే చెప్పిన దాన్ని చేయట్లేదండి. అది మెయిన్ నా ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ కూడా సేమ్ కదా, అమ్మఒడి ఫస్ట్ 15,000 ఇచ్చి తర్వాత 13,000 ఇస్తే సేమ్ ఇలానే ఎండగట్టారు కదా. ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు, అన్ని పత్రికలు అన్నీ గగ్గోలు పెట్టాయి కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు 13,000 ఇస్తున్నారు కదా. సేమ్ దీనికి తేడా ఏముంది చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా స్కూల్లో బాగోగుల కోసం ఆయన డబ్బులు ఇచ్చారు. ఈరోజు కలెక్టర్కి ఇచ్చి ఏదో స్కూల్ బాగోగుల కోసం అని చెప్తున్నారు. ఆ 2,000 పక్కన పెట్టేశారు. 11,000 ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి కన్నా ఏమైనా రూపాయి ఎక్కువ ఇచ్చిన వీళ్ళు. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే సేమ్ అనిపించింది. మరి నవరత్నాలు ఆయన రాగానే ఇంప్లిమెంట్ చేశారు. అమ్మఒడి కావచ్చు, లేకుంటే రైతు భరోసా కావచ్చు, ఇమీడియట్‌గా అయితే వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడిపోవడం చూసాం. అలానే ఏదైతే బీసీ మహిళలు లేకుంటే కాపు నేస్తం కింద 18,000 ఆడవాళ్ళ అకౌంట్‌లో కూడా రావడం చూసాం మనమైతే. అన్నీ చేసుకుంటూ వచ్చారు టక్కున. కానీ ఈరోజు చూస్తే వీళ్ళైతే ఏదో మాయ చేసి మారేడుకాయ అన్నట్టు చేస్తూ ఉన్నారు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇంకా వీళ్ళకైతే 4 సంవత్సరాల పరిపాలన అయితే ఉంది. మరి ఈ లోపు ఏమైనా సరి చేసుకొని ఇస్తారేమో చూద్దాం. ప్రస్తుతానికైతే సూపర్ 6 నుంచి అమ్మఒడి తల్లికి వందనం ఏదైతే అమ్మఒడి తల్లికి వందనంగా మార్చారో అదైతే అకౌంట్లలో పడ్డాయండి. 13,000 అయితే మీ అకౌంట్లో కంగారు పడద్దు. 2,000 ఎక్కడికి పోయినాయి అని. గవర్నమెంట్ వేసిందే 13,000. మిగతా 2,000 వచ్చేసి కలెక్టర్ అకౌంట్లో వేస్తారని చెప్పారు. స్కూళ్ళు బాగు కోసం. చూద్దాం మరి ప్రజలు మరి ఎలా రియాక్షన్ వస్తుందో నెక్స్ట్ ఫ్యూచర్లో.